ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సింహరాశి నవంబర్ నెల మాస ఫలితాలు. సింహరాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉండం మహర్జాతకం. మారుపు అంటే మనిషి జీవితంలో ఒక్కసారైనా మారతాడు, కనీసం ఒక్కసారైనా మారాలి. మారేవాడే మనిషి. ఆ ఆలోచన ఈసారి రాబోతుంది. 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అసలు వాడి జీవితం మారబోతుందిరా అంటే ఈసారి సింహరాశి. ఇప్పుడు దాకా అందరినీ చీదరించేవాడు, దూషించేవాడు సడన్గా మారిపోయి అందరినీ ప్రేమించడం మొదలు పెడతాడు. చదువు లేనివాడు చదవడం మొదలు పెడతాడు. అసలు నేను వ్యాపారమే చేయను అనుకునేవాడు వ్యాపారం మొదలు పెడతాడు. ఎంత ఇంట్రెస్టింగ్ అండి. చేయలేడు, అట్లా మారితేనే అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే జీవితం, మన ఆలోచన ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. ఒకసారి మన ఆలోచనలో ఏదైనా లోపలికి వెళ్ళిపోయి అది రోజు రోజు అభివృద్ధి చెంది, ఇప్పుడు నేను ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను, అది రోజు గట్టిగా అనుకుంటే ఆటోమేటిక్ నేను రోజు యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తాను, ఒక యాక్టింగ్ స్కూల్లో చేరిపోతాను, ఆటోమేటిక్ నన్ను ఒక సెట్కి తీసుకెళ్ళిపోతుంది. ఆలోచనకు అంత శక్తి ఉంటుంది. ఆ ఆలోచన అది నిజమైపోతుంది, అంత మార్చేస్తుంది మనిషిని. సరైన ఆలోచన వచ్చి మనని అది మార్చేస్తే అదే అవకాశం. నువ్వు ఎక్కడో అమలాపురంలో ఉంటావు, యాక్టర్ అవ్వాలనుకుంటావు, గట్టిగా అనుకుంటావు, నీ ఆలోచన నీకంటే పెద్దదైపోతుంది. ఏం లేదు, ఫోన్ కాల్ వస్తుంది, హైదరాబాద్లో చిరంజీవి సినిమా జరుగుతుంటే నీకు దాంట్లో చిన్న రోల్ వచ్చేస్తుంది. అసలు ఎవడు నమ్మడు, కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆశయం, మన ఆలోచన మనల్ని మించేస్తుందో, మనల్ని దాటేస్తుందో అది నిజమైపోతుంది. సో ఇక్కడ ఆలోచన ఏదైనా పని జరగాలంటే ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్లో అది స్టార్ట్ అవ్వాలి. అది చర్న్ అవుతూ అలా అలా దాన్ని రుబ్బి 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 అది కాస్త నిజం అవ్వడం అనేది మొదలవుతుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, ఆలోచన బాగా బలపడితే ఆటోమేటిక్ నేనే దానికి సంబంధించిన పుస్తకాలు కొంటాను, ఒక సిస్టమ్ కొనుక్కుంటాను, కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాను, అమీర్పేటకి వెళ్తాను, హైటెక్ సిటీ గచ్చిబౌలికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తాను, ఒకరోజు జాబ్ వస్తుంది. అంటే ముందు ఆలోచన రావాలి, అది రోజు రోజు బలపడాలి. ఆ సమయం సింహరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను సపరేట్గా జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళ గురించి మాట్లాడడం లేదు, అందరి గురించి మాట్లాడుతున్నా. ఈసారి అందరికీ సింహరాశిలో ఉండే, సింహలగ్నంలో ఉండే జనాలకి అందరికీ చెప్తున్నా, అందరికీ కలిసి రాబోతుంది. కానీ మీరు మీ ఆలోచన ధోరణి అనేది మార్చుకోవాలి. మీరు మారుతేనే మీకు అవకాశం వస్తుంది, లేకపోతే ఇలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు మారుతారు కూడా, దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ముందుగా ఒకసారి గ్రహస్థితి చూద్దాం. 12వ ఇంట్లో కుజుడు, 3వ ఇంట్లో సూర్యుడు, 4వ ఇంట్లో బుధుడు, 5వ ఇంట్లో శుక్రుడు. సో దీన్ని బట్టి మాట్లాడితే, ఒకటి, ఫస్ట్ ప్రేమలో పడబోతున్నారు. చెప్పాను కదా ఆలోచన మార్పు వస్తుందని. సో ఫస్ట్ ప్రేమలో పడబోతున్నారు ఒక అమ్మాయితో. తర్వాత ఇంట్లో మీ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ మెరుగుపడతాయి. తర్వాత పరాక్రమం అనేది బాగా పెరుగుతుంది. చెక్కు చెదరకుండా అడుగు ముందుకేస్తారు. ఇప్పుడు దాకా భయపడేవాడు అసలు ఇప్పుడు ఆలోచించడు ఒక అడుగేయడానికి. లగ్నంలో కుజుడు వచ్చేసాడు, మొత్తం జీవితం మార్చేస్తాడు. కానీ మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ముందడుగు వెయ్యండి, మీ మ్యారేజ్ సెట్ అయిపోతుంది, మీకు జాబ్ వచ్చేస్తుంది, వ్యాపారం స్టార్ట్ చేస్తారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ యాడ్ చేసి బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, టీమ్ లీడరు, సూపర్వైజరు ఆ పొజిషన్కి వెళ్తారు. ఇంకా బయటికి వెళ్ళాలి, విదేశాలకి, ఎంఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఐర్లాండు, నెదర్లాండు, వీళ్ళందరికీ సూపర్ సక్సెస్ కాని వాడు లేడు ఈసారి కార్తీక మాసంలో. సింహం
అంటేనే ఎక్కడో శివుడితో లింక్ ఉంది. శివుడు అంటేనే కార్తీక మాసం. సో కార్తీక మాసంలో సింహరాశి వాళ్ళకి ఆశీర్వాదం ఉన్నట్లే, దేవుడి చెయ్యి మీ మీద ఉన్నట్లే. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే శివుడు కాలు గట్టిగా పట్టుకోవండి, శివుడిని ఆరాధించండి, లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి, యాదగిరి గుట్టకి కుదిరితే వెళ్ళి రండి. సింహం అంటే గర్జించేవాడు. కార్తీక మాసంలో మీరు ఈసారి గర్జిస్తారు సింహంలాగా. అందరికీ వినబడుతుంది, కనబడుతుంది, ఆశ్చర్యపోతాడు ఒక్కొక్కడు. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు ఒక అడుగు వేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు అడుగు వేయకపోతే కష్టం, అడుగు వేయండి. సో గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. సో ఒక మాట చెప్పి ముగించాలి. ఒకటే చెప్తాను మీ అందరికీ, దీపావళి రోజు తప్పకుండా మీరు కంపల్సరీ మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే ఒక్క చపాతి ఆవుకి పెట్టాలి. మర్చిపోవద్దు. చపాతి మీద కొంచెం తేనె కూడా రాయవచ్చు. ఆ చపాతి ఆవుకి పెట్టండి, తర్వాత చూడండి. శివాలయాన్ని కూడా మీరు విజిట్ చేయవచ్చు. ఓం నమ శివాయ ఈ మంత్రం జపించండి, ఈ పరిహారాలు చేయండి. చాలా బాగుంది, అత్యద్భుతం. కార్తీక మాసం అంటే ఇంకా సింహరాశి వాళ్ళకి అదొక వరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం. కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన మాసం, రాముడు రావణాసురుణ్ణి వధించిన రోజు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది. అంటే రాముడికి చాలా మంచి రోజు, కృష్ణుడికి చాలా మంచి రోజు. రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం. అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు, కలిసి రాని మాసం కార్తీక మాసం. అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది, కొందరికి చాలా దారుణంగా ఉంటుంది. మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం, వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి, జాబ్ రావడం జరుగుతుంది, బిజినెస్ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి. ఒకటి మంచి, ఒకటి చెడు, మధ్యలో ఏమీ ఉండదు. ఓ మాదిరికి వెళ్తున్నట్టుగా ఉంది, ఓ మాదిరి జీవితం, అలా ఏమీ ఉండదు. ఈసారి చాలా మంచి జరుగుతుంది, లేకపోతే చాలా చెడు జరుగుతుంది. ఈ మాసం వైశిష్ట్యమే అది. సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులు అయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభం పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్ని. సో మీరు అర్థం చేసుకోవాలి, కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం, మామూలు విషయం కాదు. శివుడు, కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం. ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్ట్యమే వేరు. అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు. ఎందుకంటే కర్మలన్నీ మనం తీసి పడేసే మాసం ఇది. ఎన్ని పాపాలు చేస్తున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే, దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం, ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది.